తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విద్యార్థులతో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్ ఎస్పీలదేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తప్పిదాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితా తప్పులపై త్వరలోనే చర్యలుంటాయన్నారు. పోలీస్ విచారణ ఆధారంగా బాధితులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేస్తే సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీనా పిలుపునిచ్చారు. టీటీడీ ఈవో ఇతర అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరామని, వారి వివరణ ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని తెలిపారు. వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 ఇయర్స్ గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 ఇయర్స్ అంటే న్యూ ఓటర్స్లో 3-4 months బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 ఇయర్స్ ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడి ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది. ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 hours ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, సిఇఓకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్స్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ఈరోజు ఈ కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలు